What the fuck, we had many memories with this Kinera Hall here. Welcome back to another brand new video. ఎండ కొడుతుంది, లైటింగ్ రావట్లేదు, బట్ స్టిల్ I'll let you know one thing. So today I just got a mail in the morning that I have to come to the campus and meet the designated faculty to get more information about the continuous evaluation. So I'm here in the campus right now to meet my faculty. Hi guys. She's Dawn. సో నేను ఏదో అనుకోకుండా ఒక పని మీద క్యాంపస్కి వచ్చిన, పొద్దున్నే మెయిల్ వచ్చింది. సో అట్లా క్యాంపస్కి రావడం వల్ల సడన్గా అట్లా జే బ్లాక్ దగ్గర డాన్ని చూసి షాక్ అయిపోయి అట్లా మాట్లాడుతుంటే అట్లా కెరీర్ గురించి ఎక్కువసేపు మాట్లాడుకొని ఇప్పుడే అలా జీసీకి వెళ్తున్నాం. అలా వెళ్ళిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మా ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళి ఆ వర్క్ ఏదో కంప్లీట్ చేసుకొని మళ్ళీ వస్తా. అన్ఫార్చునేట్లీ గీతం కేఫే క్లోజ్ అయిపోయింది గైస్. మేము వచ్చే టైంకి ఆల్మోస్ట్ 3:30 అవుతుంది. సో ఈ టైంలో ఆబ్వియస్లీ కాలేజ్ టైంలో ఉంటుంది, ఓపెన్ ఉంటుంది, కాకపోతే కాలేజ్ లేదు కాబట్టి లేదు. ఇప్పుడు నేను డాన్ ఆల్రెడీ నేను రీల్ పెట్టా కదా, ఇండోర్ బాగా రెనోవేట్ చేసారని చెప్పి. సో డాన్ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దామంటే మళ్ళీ ఇండోర్కి వెళ్తున్నాం, చూపిస్తా ఇప్పుడు మళ్ళీ. క్రికెట్ అంటే ఎమోషన్ గైస్, ఎప్పుడైనా ఆడతారు. మొత్తం చెఫ్ టీం అనుకుంటా, చెఫ్ టీం మొత్తం ఆడుతున్నారు. మా గీతం చెఫ్ ఇంకా స్పోర్ట్స్ టీం వాళ్ళు. వాట్ ద ఫక్, గీతం చెఫ్ టీం ఇంకా స్పోర్ట్స్ టీం. సో ఇప్పుడే లోపల గీతం ఇండోర్ మొత్తం చూసింది డాన్, రెనోవేట్ అయ్యింది, చాలా బాగుంది గైస్. మీరు వచ్చి మీ జూనియర్స్ ఎవరైనా చూస్తూ ఉంటే మీ అందరికి ఇప్పుడు ఏమంటారు, టేబుల్ హాకీ ఇంకా ఫుట్బాల్ ఇంకా చాలా యాడ్ చేశారు. మేము మొత్తం మా డబ్బులతోనే మీకు మొత్తం కొత్త కొత్త ఫెసిలిటీస్ మేము వెళ్ళిపోయే టైంకి అంతా. ఓకే, మంచిగా ఎంజాయ్ చేయండి. సో ఇప్పుడే క్యాంపస్లో మొత్తం క్యాంపస్ టూర్ వేస్తున్నాం చిన్నగా. మొత్తం ర్యాబిట్స్ ఉన్నాయి, కరెక్ట్గా జూమ్ అవ్వట్లేదు కానీ చాలానే ఉన్నాయి ర్యాబిట్స్ అయితే. ఈ ఏరియా మొత్తం కూడా పెట్ కేర్ సెంటర్. ఇక్కడ కుక్కలు, ర్యాబిట్స్, ఆవులు ఇంకా వేరే వేరే జంతువులు కూడా ఉంటాయి ఇక్కడ. ఎప్పుడన్నా అలా సరదాగా వచ్చి ఒకసారి చూద్దాం అనుకుంటే వచ్చి చూడొచ్చు. మోస్ట్లీ మధ్యాహ్నం 12 to 2 ఆ టైంలో ర్యాబిట్స్ అది డెన్ ఓపెన్ అవుతుంది. అక్కడ మేబీ అక్కడ కేర్ టేకర్ ఉంటే మీరు దాన్ని పట్టుకోవచ్చు, యూ కెన్ హోల్డ్ ఇట్. సో ఇప్పుడే డాన్కి పక్కలే ఉన్న పికిల్ బాల్ కోర్ట్ చూపించిన, కొత్త కోర్టు. ఇంకా మాకు అస్సలు ఆపర్చునిటీ లేకుండే పికిల్ బాల్ ఆడడానికి. అక్కడ ఏదో ఉంది, అక్కడ గాలి అన్నీ వస్తుండే. మీకు చూడండి ఎంత మంచిగా నెట్టేసి మంచిగా అసలు ఎంత బాగా చేస్తున్నారు. మంచిగా ఆడుకోండి చదువు తర్వాత ఫస్ట్ ఆడుకోండి, ఫస్ట్ ఎంజాయ్ చేయండి, ఈవెంట్లకు పోండి, దాని తర్వాత చదువు చూసుకుందాం టైం మిగిలితే అంతే. సో గైస్, దిస్ ఇస్ టాలెంట్ కెఫే. ఇక్కడ పక్కనే పికిల్ బాల్ కోర్ట్ ఉంటుంది, ఇక్కడ జిమ్ ఇంకా ఇండోర్ మొత్తం ఉంటుంది. అండ్ ఇక్కడ మా వాళ్ళు, మా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇంకా హాస్పిటాలిటీ టీము, ఇంకా చెఫ్, వీళ్ళందరూ కలిసి క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు ఇప్పుడు ఇక్కడ. మీరు క్యాంపస్లో ఉంటే మాత్రం ఏమంటారు, డైలీ స్టెప్ కౌంట్ చూడాల్సిన అవసరం లేదు. మార్నింగ్ బస్సు దిగినప్పటి నుంచి ఈవినింగ్ మళ్ళీ బస్ ఎక్కి ఇంటికి వెళ్ళే వరకు ఒక 5,000 to 10,000 స్టెప్స్ మినిమం వేసి ఉంటారు. ఈజీ. ఎస్, క్యాంపస్కి వచ్చిన స్టార్టింగ్లో డాన్ నా సైజు ఉండేది, క్యాంపస్ అయిపోయే టైంకి ఇంత అయిపోయింది. అది సంగతి. ఎక్కువ తిరిగేదే ఉంటుంది, ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి, ఒక ల్యాబ్ నుంచి ఇంకో ల్యాబ్కి, తినడానికి అక్కడెక్కడో నుంచి ఇక్కడికి రావాలి. ఫస్ట్ ఇయర్స్కి అయితే ఇంకా ఘోరం అసలు. అక్కడెక్కడో డీ బ్లాక్ ఉంటుంది, ఇక్కడెక్కడో క్యాంటీన్ ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వచ్చేసరికి టైం అయిపోతుంది, ఎనర్జీ అయిపోతుంది, క్యాలరీ బర్న్ అవుతుంది. కానీ ఫుడ్ వర్త్ ఇట్ గైస్, నడవండి, చాలా బాగుంటుంది గీతంలో ఫుడ్. బాగుంటుంది, కాకపోతే ఈ మధ్య రేట్లు బాగా పెంచేసారు ఆంటీ. బాలాజీలో రేట్లు పెంచిండ్రు, అలంకార్లో రేట్లు పెంచిండ్రు. సో అదనమాట సంగతి. సో అనదర్ రెనోవేషన్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. ఓల్డ్ గీతం కెఫే is getting renovated.
దిస్ ఇస్ Cafe Connections extension. This is old Geetham Cafe. Now it is getting renovated. Now let's see. ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి బ్లాక్కి ఒక కెఫే ఉంది. మీరు అక్కడెక్కడో నుంచి ఇప్పుడు ఇక్కడ ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. అక్కడే కూర్చొని మంచిగా చిల్ అయిపోవచ్చు. ఎక్కడైనా ఫుడ్ బాగుంటుంది గైస్. ఆల్మోస్ట్ బాగుంటుంది. బిర్యానీ అయితే అలంకార్లో బాగుంటుంది, కాకపోతే ఆంటీ రేట్లు బాగా పెట్టేసింది. ఆంటీ కొద్దిగా తగ్గియండి రేట్లు. What the fuck, we had many memories with this Kinera Hall here, and now it is also getting renovated. మా ఫస్ట్ ఇయర్ ఫ్రెషర్స్ అదే కెనెరా హాల్లో అయింది. నౌ వీ కెనాట్ షో అవర్ ఫ్యూచర్ జనరేషన్, మై కిడ్స్, దట్ వీ హ్యాడ్ అవర్ ఏమంటారు ఈ ఫ్రెషర్స్ ఇక్కడే అయింది అది అని చెప్పే అంత లేదు. ఇప్పుడు మెమరీస్ అవన్నీ లేవు, మొత్తం డిస్మాంటిల్ చేసేసి కొత్తగా రెనోవేట్ చేస్తున్నారు. మాకైతే శివాజీలో వేశారు గైస్ మా ఫేర్వెల్. సో మా మెమరీస్ ఇంకా అలానే ఉన్నాయి, ఇంకేం మారలేదు. అండ్ హోప్ మారవు కూడా. సో వీళ్ళు సిఎస్సి, నేను ఈసీ, కాకపోతే ఇద్దరం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ బీటెకే. బట్ మా ఫ్రెషర్స్ అయిపోయిన తర్వాత డాన్ వల్ల ఫ్రెషర్స్కి వెళ్ళినాం మేము. అది మేము ఇక్కడ అండర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నప్పుడు మాకు ఇక్కడ వర్క్షాప్ ఉంటుండే. పాత మెషిన్లు ఎప్పుడో ఒక 1990s 2000 కాలం మెషిన్లు ఉంటుండే. బాగుంది, ఎంజాయ్ చేసినాం, నిజంగా ఎంజాయ్ చేసినాం. ఇప్పుడు అవన్నీ మీకు లేవు, కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి పెట్టేసారు మేము ముందర. 3D ప్రింటింగ్ అని అదని ఇదని. మేము మొత్తం చెక్కలు కోసేటోళ్ళం, ఐరన్ ముక్కల్ని ఇట్లా షేప్స్ చేసేటోళ్ళం. అంతా మంచిగా ఉంటుండే. ఇట్ వాజ్ ఫన్ డూయింగ్ ఆల్ దట్ యాక్టివిటీస్. బాగుంటుండే, మొత్తం క్లాస్ మొత్తం ఎంగేజ్ అవుతుండే. బాగుంటుండే, ఫ్యాకల్టీ చాలా స్వీట్ ఉంటుండే, అందరు హెల్ప్ చేసేవాళ్ళు. చాలా మంది అక్కడే పరిచయం అవుతారు మీకు ఫస్ట్ ఇయర్లో మంచి వాళ్ళు. ఎందుకంటే మీరు కష్టపడుతుంటే ఎవరో ఒకరు వచ్చి హెల్ప్ చేస్తారు. సో వాళ్ళు ఆటోమేటికల్లీ మంచిగా అయిపోతారు. సో యా, అలా మంచిగా పరిచయాలు వస్తాయి. ఎస్, అంటే మనకు రాదనుకో, మనకు రాకపోతే నాకు వచ్చని చెప్పి వేరే వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తుండే, అట్లా పరిచయాలు అయిపోతుండే. ఇంకొకటి ఫ్యాకల్టీ కూడా మంచి మార్క్స్ వేస్తుండే మేము చేసి. అదే కదా, ఇప్పుడేమో పాస్ అయ్యేటోళ్ళం కూడా ఫెయిల్ చేస్తున్నారు. ఇది మొత్తం డి బ్లాక్. మా మెమరీస్ అంతా మొత్తం ఇక్కడనే ఉంటుండే. వి యూస్ టు సిట్ ఆన్ దోస్ స్టెప్స్ అండ్ ఇక్కడ ఆ ప్లేస్లో అండ్ ఇక్కడ కూర్చుంటునే వాళ్ళం. అక్కడ అట్లా మొత్తం రోడ్ పైన వాక్ చేసుకుంటూ అక్కడ కూర్చొని అక్కడ ఇదంతా చేసేటోళ్ళం. ఇప్పుడంతా మారిపోయింది. ఇక్కడ కొత్త కెఫే ఒకటి పెట్టిండ్రు, డీ కెఫే అంట. టేబుల్స్, ఇక్కడ ఒక టీవీ పెట్టి మంచిగా మొత్తం రెనోవేట్ చేసిండ్రు. We used to have lot of memories in this block. ఇక్కడే మొత్తం ఫస్ట్ ఇయర్ మెమరీస్ అన్నీ స్టార్ట్ అయినాయి. డాన్ వాళ్ళు ఇక్కడ ఈ గల్లీ లోపల ఉంటుండే క్లాస్ వాళ్ళది. సెట్ 11. ఇంకా మీ క్లాస్ ఉంటుండే ఇక్కడ. అదే మాది పక్కల, దాని వెనకాల, వీళ్ళ క్లాస్ వెనకాల మా క్లాస్ ఉంటుండే. ఇక్కడ నుంచి మంచి గ్రీనరీ కనిపిస్తుంది, బాగుంటుంది వ్యూ అంతా ఇక్కడ నుంచి. దెన్ ఇది బి బ్లాక్ నుంచి నేను రికార్డ్ చేస్తున్నా. అది అయిపోయిన తర్వాత మాకు ఈ జే బ్లాక్ ఇచ్చారు అనమాట. వీ యూస్ టు గో టు అవర్ క్లాసెస్ ఇన్ దీస్ ఫ్లోర్స్. మెమరీస్ ఆర్ హిట్టింగ్ బ్యాక్ అగైన్. ఇక్కడే మా వాళ్ళంతా డాన్స్ ప్రాక్టీస్ చేస్తుండే. మాకు డాన్స్ ప్రాక్టీస్ కోసం రూమ్స్ అలాట్ చేయనప్పుడు దాని పక్కనే శివాజీ ఆడిటోరియం ఉంటుంది. థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత మేము అసలు ఇక్కడ దిస్ ఇస్ కాల్డ్ శివాజీ ఫోయర్. ఈ ఏరియాలో కలవడమే మానేసినాం అసలు. ఆల్మోస్ట్ అంతే, ఇంకా సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలవడం మానేసినాం. సెకండ్ ఇయర్ వరకు ఇక్కడ కలుస్తుండే, నేను థర్డ్ ఇయర్ వరకు కూడా వస్తుండే అప్పుడప్పుడు. ఇంకా అంతే. దిస్ యూస్ టు బి అవర్ హ్యాంగ్ అవుట్ స్పాట్ ఎవ్రీ మార్నింగ్, ఎవ్రీ సింగిల్ మార్నింగ్ ఎర్లీగా. పొద్దున ఇలా గాలి వస్తూ ఉంటుంది, అందరు ఇటు వస్తూ ఉంటారు, చాలా బాగుంటుంది. ఇక్కడ నిలబడి అక్కడ మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా ఫొటోస్ తీసుకుంటుంటే చాలా బాగా వ్యూ వస్తుంది. ఎస్పెషలీ వింటర్ సీజన్, రైనీ సీజన్ చాలా బాగుంటుంది ఇక్కడ. మొత్తం సీన్స్ అంతా చాలా బాగుంటాయి. దే ఆర్ వెరీ కామన్ ఇన్ ద క్యాంపస్. ప్రతి ఫ్లోర్కి వస్తాయి, ప్రతి క్లాస్ రూమ్లో వచ్చి పడుకుంటాయి సడన్గా విజిటర్స్ లాగా. ఓకే గైస్, డాన్ ఈస్ లీవింగ్, సో వీ షుడ్ సెండ్ గుడ్ బై. ఆల్ ద బెస్ట్. మళ్ళీ ఎప్పుడు కలుస్తాం. Bye guys, bye.
The only problem coming to campus in two-wheeler is pollution. మొత్తం ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది, సో దుమ్ము ధూళి అంతా కూడా మీ జుట్టులోకి వెళ్ళిపోతుంది ఆ గాలి వల్ల. అండ్ క్యాంపస్ దగ్గర కూడా మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి మొత్తం దుమ్ము అంతా జుట్టులోకి వెళ్ళిపోయి జుట్టు అంతా ఖరాబ్ అయిపోతుంది. సో I came in almost at 3 p.m. I'm leaving back to my home. It's 5 now. So yeah, took a very long time than I expected for this particular work. But yeah, however it is done, I'm leaving back to my home. Do watch my other videos in my channel and definitely do subscribe, like, share and comment.